అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే బుక్స్ చూపిస్తుంది ఏందనుకున్నారు కదా! మా పాపనైతే స్కూల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేశాక బుక్స్‌కి తీసుకోవాలన్నారు ఫస్ట్. సరే బుక్స్ తీసేసుకుందామని తీసేసుకున్నాము. ఇదైతే వాళ్ళ స్కూల్ డైరీ అండి. చాలా బాగుంది కదా! మాకైతే ఒక సెకండ్, థర్డ్ క్లాస్ నుంచి డైరీ రాయడం ఏదో వచ్చు. వీళ్ళకేమో నర్సరీకే డైరీ ఇచ్చేసారు. అంత పెద్దోళ్ళయిపోయారేమో వీళ్ళు. అండ్ వీళ్ళకి కాపీ రైటింగ్స్ అని ఇలా రూల్ బుక్స్ ఇలా చాలా ఉన్నాయి. అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా చూస్తున్నారు కదా! 4 బుక్స్ ఇచ్చారు. మళ్ళీ రిమైనింగ్ ప్రీ ప్రైమరీ సిలబస్, ప్రైమరీ ఇట్లా 4 ఇంకా ఎక్స్ట్రా 4 బుక్స్ అయితే ఇచ్చారు. టై అండ్ బెల్ట్‌తో కలిపి కొంచెం ఎక్స్ట్రా మనీ అయితే తీసుకున్నారు. బుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అట్రాక్టివ్‌గా ఉన్నాయి. పిల్లలు చూడగానే అవి అంటే ఏమిటంటే కలర్ఫుల్‌గా ఉంటే పిల్లలకి ఏంటంటే అట్రాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటూ చూడటానికి కూడా సో బుక్స్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయనీకి బాగుంటుంది. సో మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత అట్రాక్టివ్‌గా బుక్స్ అయితే ఇస్తున్నారు. మీరు గెస్ చేయండి ఈ బుక్స్ యొక్క ప్రైస్ అయితే ఎంత ఉంటుందో మామూలుగా. చూస్తున్నారు కదా! నర్సరీ పిల్లలకి ఇంత అంటే చాలా ఘోరంగా ఉంది. మరి వీళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఏం నేర్పిస్తారో ఏమో! ఇంకా ఎల్‌కేజీ ఉంది, యూకేజీ ఉంది. ఈ ఈ క్లాసులలో ఏం నేర్చుకుంటారో ఏమో తెలియదు కానీ చాలా అంటే మన నా చిన్నప్పుడైతే ఇంతగానం ఏం లేదు. శిశు క్లాస్ ఉండేది. తర్వాత ఫస్ట్ క్లాస్ ఉండేది. మరి నర్సరీలో ఇన్నైతే ఎప్పుడు ఎవరికి లేవు. మామూలుగా అయితే అంగన్వాడీ స్కూళ్ళకైతే పంపించేటోళ్ళు. అప్పట్లో అవే చదువులు ఎక్కువ కదా! బట్ ఇప్పటి పిల్లలకి ఇంతగానం చదివించినా కూడా లాస్ట్‌కి ఏమవుతారో తెలవదు. ఎట్లుంటారో తెలవదు. బట్ మెయిన్ ఏంటంటే పిల్లల్ని బాగా క్రమశిక్షణలో పెట్టాలి. అండ్ పిల్లలతో అయితే మనం ఎక్కువగా కమ్యూనికేటింగ్ అవుతూ ఉండాలండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా అండ్ మంచిగా కమ్యూనికేట్ అవుతూ ఉంటే చాలా బెస్ట్. ఇంకా చూస్తున్నారు కదా! బుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఇమేజ్ వైస్ ఇచ్చేసారు మ్యాచ్ చేయడం కాబట్టి. చిన్న పిల్లలకి ఏముంటాయండి ఇంకా ఏబీసీడీలు ఫైండ్ చేయడం, మ్యాచ్ చేయడం ఇలాంటివే ఉంటాయి కదా! ఇవైతే లీడ్ స్టూడెంట్ కిట్ అంట అండి. మీకు ఈ కిట్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మా వీడియో నాకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.